ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఆయన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంతటి ఉన్నతమైన కృపగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు అనగా, బాధపడు వారి బాధను ఆయన ఎన్నడూ కూడా తృణీకరించలేదు, అసహ్యపడలేదు. ఈ దినాన లోకపు తీరు చూచినట్లయితే, లోకపు తీరు అనగా నీవు కూడా నేను కూడా ఎవరైనా వారి బాధను చెప్పుకుంటూ ఉంటే నీ మనస్సులో నీవు ఏమి ఆలోచిస్తూ ఉన్నావు నేస్తమా? ఇతరుల బాధలు వినాలి అంటే, ఇతరుల కష్టములను గూర్చి ఒక్కసారి ఆలోచించాలి అంటే అది ఎంతో ఒక భయంకరమైన శాపముగా నీవు భావిస్తూ ఉన్నావు. దానిని గూర్చి నీవు అసహ్యపడుతూ ఉన్నావు. నీ గుమ్మము దగ్గరకు వచ్చి వారి బాధలు చెప్తూ ఉంటే దానిని నీవు అశుభముగా ఫీల్ అవుతూ ఉన్నావు. కానీ నీ దేవుడట్టి దేవుడు కారు. ప్రియమైన నేస్తమా, నీ బాధలలో, నీ కష్టములో, నీ ప్రతి విధమైన వేదనల్లో కూడా ఆయన నీ వెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. నేస్తమా, కష్టములో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? అనేక పర్యాయములు చింతలలో ఉన్నవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు అసహ్యపడ్డావా? చేదరించుకున్నావా? కానీ నీ దేవుని గుణగణములు అట్టివి కావు. ఈ దినాన వేదనలో ఉన్న నీవు, భయంకరమైన సమస్యలో ఉండి నీవు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నారు. నీ సమస్త బాధల నుంచి కూడా నీకు విడుదలను అనుగ్రహిస్తారు. జీవము కలిగిన దేవుడు, ఆనాడు వారి ప్రార్థనలు ఆలకించి సమాధానమిచ్చిన దేవుడు ఈ దినాన నీ ప్రార్థనకి కూడా ఆయన ప్రత్యుత్తరమును అనుగ్రహిస్తారు. నేస్తమా, నీవు ఏ ఊబిలో చిక్కుకొని ఉన్నావో ఆ ఊబి నుంచి నిన్ను లేవనెత్తి తన పరిశుద్ధాత్మతో నిన్ను కడిగి నింపి తన కృపచేత నిన్ను జీవింపచేస్తారు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చెయ్యి. ప్రతి విధమైన అపరాధములను కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విచ్చిపెట్టు నేస్తమా. దేవుడు నిన్ను కరుణించి తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి తన జీవమునిచ్చి నిన్ను జీవింపచేస్తారు. తన ఆశీర్వాదములనిచ్చి నిన్ను నడిపిస్తారు. దుఃఖపడుకు నేస్తమా, వేదన చెంతకు, చింతించకు. దేవుడు నీ పక్షానున్నారు. దేవుడు నీతో ఉన్నారు. నీ ప్రతి సమస్య నుంచి నీ ప్రతి కష్టము నుంచి కూడా నీకు విడుదలను కలుగచేసి మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరిచి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించినారో ఆ బిడ్డ జీవితంలో మీ మహోపకార్యములను జరిగించండి దేవా. మెండుగా అనుగ్రహించండి. మీ సహాయమును అందించండి నాయనా. హృదయంలో నెమ్మదిని కలిగచేసి మీ కృప చేత జీవింపచేయండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. కనికరము కలిగిన దేవుడా, బిడ్డలు పరీక్షలో రాస్తూ ఉండగా ఆరోగ్యములు ఇవ్వండి తండ్రి. జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. పరీక్షలలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైములో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో బిడ్డల కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయండి. ప్రయాణములలో ముందు వెనుకలు కుడి ఎడములు మీ దూతల్ని కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి నాయన. యవన కాలములో ఉన్న బిడ్డలకి సకాలములో చక్కని నాయన ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించి దీవించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.